ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో హలో శ్రీను, ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నాను ఐసు, చెప్పు. ఒకసారి నేను నీతో మాట్లాడాలి. చెప్పు మరి. అది కాల్లో మాట్లాడే విషయం కాదు, బయట కలవాలి. సరే, పార్క్ దగ్గరికి రా. సరే. చెప్పే, ఏదో మాట్లాడాలన్నా. మనం పెళ్లి చేసుకుందాం రా. సరే, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీ పేరెంట్స్తో మాట్లాడమని చెప్తాలే. వద్దురా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయినా ఇదంతా కాదు, నేను ఇది వచ్చేస్తా, నన్ను తీసుకెళ్ళిపో. ఏంట్రా అంతసేపు ఆలోచిస్తున్నావు? తీసుకెళ్తావా లేదా? ఇంత సడన్గా ఎందుకు ఐసు? నన్ను ఎవరిని అడక్కు. నీకోసం రేపు మార్నింగ్ మన బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుంటా. బాయ్. తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని చెప్దామంటే తను అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేదు. నేనెవరు రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది ప్రేమ అనే 2 అక్షరాలు మనిషిని ఎంత దూరమైనా తీసుకుని వెళ్తాయి. నా ఫ్యామిలీ ఒప్పుకోదన్న భయంతో శ్రీనుని దూరం చేసుకోలేక దాంతో బయటికి వెళ్ళి బ్రతకడానికి రెడీ అయిపోయాను. అవుతున్న మేలు కీడు. శ్రీను కోసం చాలాసేపు చూసా కానీ తను ఇంకా రాలేదు. బహుశా తనకి నజర్ రావడం ఇష్టం లేదేమో. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా ముఖం కూడా చూపించలేను. నాన్న, వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావు కదమ్మా. ఒక్క మాట చెప్పుంటే అబ్బాయి మంచివాడైతే మేమే ఒప్పుకునే వాళ్ళం కదమ్మా. మొత్తం ఈ జనరేషన్ అంతా అంతే. మేమెక్కడ ఒప్పుకోమని చెప్పేసి మీరు ముందే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. సారీ నాన్న. ఐసు, నువ్వంటే చాలా ఇష్టం, కానీ మనం ఈ తప్పు చేస్తే మన అమ్మ నాన్న జీవితాంతం అవమానాలు పడుతూనే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకో ఐసు, మన ఇష్టాలు అన్నీ చెప్పుకుంటాం అమ్మ నాన్న దగ్గర. మనం లైఫ్ లాంగ్ కలిసి ఉన్న వ్యక్తి కోసం చెప్పుకుంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు. సారీ ఐసు, నేను ఇలా చేసినందుకు. మన అమ్మ నాన్నలు బాధపడకూడదనే ఇలా చేశాను. అబ్బాయి మంచివాడు కాబట్టి ముందే నాకు చెప్పి ఇక్కడికి పంపించాడు. తను ఫస్ట్ చెప్పగానే చాలా కోపం వచ్చిందమ్మా. కానీ ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అనిపించింది. తనంటే అంత ఇష్టమా తల్లి? శ్రీను, ఇప్పుడుండే జనరేషన్లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక చిన్న మెసేజ్. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు కన్నీ పెంచి పెద్ద చేస్తే ఎవరో తెలియని వ్యక్తిని ప్రేమించి తన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అనుకుని వాళ్ళని వదిలి తనతో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. ఆ తర్వాత ఒక తల్లిదండ్రులు ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు పడుతున్నారో తెలుసా? మీకు తన ఇష్టం ఉంటే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి. అయినా ఒప్పుకోలేదా అర్థమైనట్టు చెప్పండి. అంతేగాని 20-25 సంవత్సరాలు కనీ పెంచిన తల్లిదండ్రులను వదిలి 20 రోజులు పరిచయమైన వాళ్ళ కోసం తల్లిదండ్రులు రోడ్డు పాలన చేయకండి. ఇట్లు మీ ఎస్ఆర్ చిత్రాలు.